శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను ఎవరికైతే మందబుద్ధి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ అంటే వాళ్ళకు కొంచెం అంటే మైండ్ కొంచెం వాళ్ళు అంటే మైండ్ మొద్దుబారి ఉండడము, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు కదా. అంటే మొద్దుబారిన మైండ్ ఉండడం వల్ల ఇలా పిల్లలకు చాలా అంటే ఎక్కువగా మర్చిపోవడము, మతిమరుపు రావడము, ఈ విధంగా ఎవరికైతే ఉందో శరీరం కూడా బద్ధకంగా ఉండడము, ఏ పని తోచకుండా ఉండడము, ఇట్లా అంటే మందబుద్ధి కలిగిన పిల్లలే కానీ మందబుద్ధి కలిగిన పెద్దలే కానీ ఎవరైనా సరే ఏ పని చేయాలన్నా తోచకపోవడము, ఇట్లా ఎవరికైతే అవుతుందో వాళ్ళు ఈ చిన్న తంత్రం చేయడం వల్ల అంటే వాళ్ళలోని శక్తి అనేది పెరుగుతుందనమాట. అంటే ఈ మందబుద్ధి ఏదైతే మనకు చాలా అంటే ఇప్పుడు మనం ఎవరికైనా బ్రాహ్మణ్స్ దగ్గరికి పోతే పలానా గ్రహం బాగాలేదు, ఈ గ్రహం బాగాలేదు, ఈ గ్రహం అంటే ఈ గ్రహం బాగాలేకుండా ఉండడం వల్ల మీకు మందబుద్ధి వస్తుంది, మీకు శనిగ్రహం నడుస్తుంది అంటారు కదా. అయితే అందరము చూయించుకోలేం కదా, అందరము ఈ శని పూజలు కూడా చేసుకోలేం కదా. అయితే మనం ఈ చిన్న తంత్రం చేయడం వల్ల కూడా మనకు శని అంటే ఈ మందబుద్ధి కలిగించే గ్రహాల నుంచి మనకు విముక్తి కలుగుతుందన్నమాట. మనకు ఏ పని చేసినా మంచిగా జరుగుతుంది, మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే సంతోషంగా ఉంటుంది, పిల్లలు కూడా మతిమరుపు అనేది ఉండదు, పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ఈ మందబుద్ధి అనేది తొలగిపోతుంది అన్నమాట. అయితే నేను ఈ తంత్రం చెప్పే ముందు కొన్ని కామెంట్స్కు నేను అంటే పరిహారాలు చెప్పి చాలామంది మాకు అంటే మేము అమ్మవారిని నిలుపుకున్నాము, అయినా మాకు సంతోషం లేదు, మాకు ఎప్పుడు బాధలే ఉన్నాయి, మాకు అమ్మవారు వస్తుంది, మాకు వాకులు రావడం లేదు, ఇలా చాలామంది కామెంట్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో ఇంతకుముందు పెట్టినాం, అయినా కామెంట్స్ మళ్ళీ పెడుతున్నారు. కాబట్టి ఎవరికైతే వాకులు వస్తలేవు అని అనుకుంటున్నా అంటే చాలా వాకులు అంత తొందరగా ఎవరికి రావన్నమాట, నాకు కూడా తక్కువనే వస్తాయి. వాకులు అనేది ఎవరికి వస్తాయి అంటే వాళ్ళ ఇంటి తరాన వాకుతో చెప్పే విధంగా ఉంటే వాళ్ళకు తొందరగా వస్తాయి. కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకు వాక్కులు అనేవి తొందరగా రావు, వాళ్ళను చాలా పరీక్షలు పెట్టిన తర్వాతనే వాళ్ళకు వాక్కులు అనేది ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రోజు. కానీ మీరు నీతి తప్పకుండా మీరు అంటే ఎప్పుడు శుద్ధిగా ఉంటూ ఎప్పుడు మంచిగా ఉంటే, ఎప్పుడు దైవనామస్మరణ ఏదో చేస్తూ ఉంటే మీకు తొందరగా వాక్కులు వస్తాయి. అంతేగాని మాకు వాక్కులు వస్తలేవు కదని మనము అంటే ఇక్కడ అంటూ ముట్టు ఉన్న ఇంటికి పోవడం, అక్కడ తినడము, ఇలాంటివి చేస్తే వాకులు తొందరగా రావన్నమాట. ఇంట్లో కూడా ఎప్పుడు శుద్ధిగా ఉండాలి. దేవుడు వచ్చే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో తినకూడదు, అంటూ ముట్టు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి పోకూడదు. ఇలాంటి పద్ధతులు పాటిస్తేనే కానీ వాళ్ళకి తొందరగా వాకులు వస్తాయి. ఇలాంటివి చేస్తే మాత్రం వాళ్ళకి వాకులు తొందర. అయితే వాకులు వచ్చి చెప్పాలి, మేము వాక్శుద్ధి పెంచుకోవాలంటే మాత్రము అది వాళ్ళ ఇంటి తరాన ఉండాలి. అంటే వాళ్ళ ఇంటి తరాన కొంతమంది ఇంటి తరాన అమ్మవారు వాకుతోటి చెప్పే విధంగా ఉంటుంది, కొంతమంది ఇంటి తరాన అమ్మవారు వాకులు చెప్పదు, వాళ్ళ ఇంటి కాడికే చెప్తుంది, వాళ్ళకి చెప్పేటట్లు ఉంటుందన్నమాట. అందుకే మీరు తెలుసుకోండి, మీ పెద్దవాళ్ళని అడిగితే అంటే మన ఇంటి తరాన ఇట్లా ఉందా అని. ఇప్పుడు ఎందుకంటే చాలామంది వాకులు అందరికి చెప్తున్నారు, అట్లా చెప్పకూడదు అన్నమాట. ఎందుకంటే కొన్ని మంచిగా కావు అన్నమాట. మీకు తెలుసో తెలియకో వాక్శుద్ధి అనేది పెరగదన్నమాట. అందుకే మన ఇంటి తరాన వాక్శుద్ధి అంటే వాకు చెప్పే విధంగా అంటే 10 మందికి చెప్పాలి, మంచిగా చేయాలి అంటే ఉందా, మన పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పిండ్రా, ఇట్లా తెలుసుకొని మీరు చెప్పడానికి ట్రై చేయండి. అంతేగాని మీ పెద్దవాళ్ళు చెప్పింది మీరు కొత్తగా వాళ్ళు చెప్తున్నారంటే అది ఫలించదనమాట. మనం చెప్పేవాళ్ళు ఎదుటి వాళ్ళకు ఫలించదు. మీకు లేదు మేము చెప్పాలి అనుకుంటే మాత్రము మీరు చాలా నియమ నిష్టలతో ఉండాలి, అబద్ధాలు అనేది చెప్పకూడదు, నీతి అనేది తప్పకూడదు అనమాట. ఇట్లా ఉంటే మీకు వాక్శుద్ధి కూడా మీరు పెంచుకోవచ్చు అనమాట. అయితే చాలామంది కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉంటారు, కిరాయి ఇంట్లో ఉండి అమ్మవారిని నిలుపుకుంటున్నారు. అంటే పటం వేసి పటంలో పెద్ద పండుగలు చేయడం, ఇలా ఎప్పుడే కానీ కిరాయి ఇంట్లో ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే అమ్మవారిని రెంటెడ్ హౌస్లో అమ్మవారిని పటాలేసి పీఠం వేసి నిలుపుకోకూడదు అన్నమాట. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. మన సొంత ఇల్లు ఉంటే మనం ఏమనే ఎందుకంటే రెంటెడ్ హౌస్లో అమ్మవారిని గద్దేసి అదేవిధంగా పటం వేసి ఓ పీఠం వేసి అమ్మవారిని నిలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము అమావాస్యకు, పుణ్యానికి, మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ఎక్కువగా ధూపదీప నైవేద్యాలు పొగ వేస్తూ ఉండాలి, గుగ్గిలం పొగ ఇట్లా వేస్తూ ఉండాలి. కాబట్టి ఆ ఓనర్లు ఊరుకోరు కదా,
వాళ్ళు ఎప్పుడూ తిట్టుకుంటానో ఏదో చేస్తుంటారు కాబట్టి మనకు అంత ఫలితం అనేది ఉండదు అని మీరు కావలిస్తే మొక్కుకోండి అమ్మవారిని. మాకు సొంతం ఇల్లు ఏదో చిన్న గూడు దొరికితే నిన్ను నిలుపుకుంటాము అనుకోండి, అమ్మవారు ఏదో విధంగా మనకు మంచి సహాయం అనేది చేస్తుంది. ఏదో ఒక రూపంలో మనకు చిన్న గుడిసెనైనా వేసుకునే శక్తి మాత్రం ఇస్తుంది అన్నమాట. అంతేగాని మీరు రెంటెడ్ హౌస్లో పెట్టుకొని మాకు దేవుడు వస్తుండే కదా మేము 10 మందికి చెప్పాలి, ఇట్లా మీరు తొందరపడి రెంటెడ్ హౌస్లో నిలుపుకుంటే మాత్రం మీకు అంటే అంత తొందరగా మీకు ఫలితాలు మాత్రం ఇయ్యదు. బాధలు, అదేవిధంగా ఏదో అనారోగ్యం రావడము ఇట్లా వస్తుంది. ఎందుకంటే రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకు అంత శుద్ధి అనేది ఉండదన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీరు ఒక ఫోటో పెట్టుకోండి కానీ అమ్మవారికి పీఠం మాత్రం వేసుకోకండి, విగ్రహాలు పెట్టుకోకండి. మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు ధూపదీపాలు నైవేద్యాలు పెట్టుకోండి. మీకు ఏదో ఒక రోజు అమ్మవారు మీ కళను నెరవేరుస్తుంది అన్నమాట. అయితే ఈరోజు పరిహారం ఏంటిదంటే, ఎవరికైతే ఈ మందబుద్ధితోటి ఉంటున్నారో వాళ్ళు ఉదయమే మీరు హనుమాన్ టెంపుల్కి పోవాలి. ఇట్లా 7 రోజులు 7 రోజులు మీరు హనుమాన్ టెంపుల్కి పోయి ఉదయమే పోవాలి. మీరు 6 గంటల లోపే పోయి హనుమంతుని టెంపుల్కి వెళ్ళి మీరు హనుమంతుని ప్రదక్షిణ చేసుకొని మీరు 7 సార్లు హనుమాన్ చాలీసా చదివి హనుమంతునికి ఏదైనా స్వీట్ పదార్థం, రోజు ఒక్కొక్క పదార్థం, లేకపోతే లడ్డో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి హనుమంతునికి సమర్పించుకొని, మనకు ముద్ద కర్పూరం దొరుకుతుంది కదా, ముద్ద కర్పూరము అదేవిధంగా 5 లవంగాలు. అయితే లవంగాలు మనకు మీద బొడ్డు ఉంటుంది కదా, బొడ్డుతో సహా ఉండాలి. బొడ్డు లేకుండా ఉట్టి కాడలు ఉన్నాయి పెట్టకూడదు. బొడ్డుతో సహా ఒక చిన్న ప్లేట్లో వేసి, స్టీల్ ప్లేట్ కాకుండా లేదా మట్టి చిప్పను ఏదో ఒకటి తీసుకొని దాంట్లో ముద్ద కర్పూరము 5 లవంగాలు వేసి దాన్ని కాల్చాలి. కాల్చిన తర్వాత మనకు పొడి వస్తుంది కదా, ఆ పొడిని తిలకంగా ధరిస్తూ రండి. మీ లోపల ఏమైనా అంటే శనిగ్రహ దోషాలని మనకు మందబుద్ధి ఏర్పడుతుంటే శని అనేది మనకు ఎక్కువగా మందబుద్ధిని కలిగించాడనమాట. ఇది నమ్మకంతో చేయాలి. ఈ చిన్న తంత్రం మనం ఏం లేదు, రోజు 7 రోజులు హనుమాన్ చాలీసా చదవాలి. ఈ భస్మాన్ని చేసాం కదా మన లవంగాలు, ముద్ద కర్పూరంతో బిళ్ళలు వాడకూడదు. మళ్ళీ అదే కర్పూరం బిళ్ళలు వాడకూడదు. మనకు ముద్ద కర్పూరం దొరుకుతుంది. ముద్ద కర్పూరం కదా భస్మం చేసి రోజు తిలకంగా ధరిస్తూ రండి. అది ఎక్కువైతే తీసి పెట్టుకోండి. మీరు అక్కడే గుడిలోనే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తెచ్చుకోండి. భస్మం తెచ్చుకొని ఒక దగ్గర పెట్టుకుంటే మనకి 7 రోజులు అయిపోయినాక కూడా ఆ భస్మాన్ని మనము రోజు పెట్టుకుంటూ ఉంటే కూడా మనకు ఈ శని నుంచి వచ్చే ఇబ్బందులు తొలగుతాయి అన్నమాట. పూర్తిగా తొలగవు, కాకపోతే మన ఇబ్బంది అనేది కలిగించదు అనమాట. ఇట్లా ఉదయం 6 గంటల లోపు మాత్రమే చేయాలన్నమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.